హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంటీ ఫ్రమ్ ఏబీ త్రిబుల్ ఐటీ ఆర్కే వ్యాలీ. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే త్రిబుల్ ఐటీకి అడ్మిషన్ గడువు అయితే ముగిసిపోయింది ఫ్రెండ్స్. జూన్ 25తోనే ఈ అడ్మిషన్ డేట్ అయితే ముగిసిపోయింది. మొత్తం మనం చూసుకున్నట్లయితే 53,863 మంది దరఖాస్తు చేసుకున్నారు ఫ్రెండ్స్. అయితే 11వ తారీఖున జూలై 11వ తారీఖున ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు ఫ్రెండ్స్. అలాగే జూలై 1 నుంచి స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేస్తారు ఫ్రెండ్స్. అలాగే అక్కడ ఉన్న సీట్లు అయితే 4,400 సీట్లు మాత్రమే ఫ్రెండ్స్. కానీ దరఖాస్తు చేసుకున్నది మాత్రం 53,863 మంది దరఖాస్తు చేసుకున్నారు ఫ్రెండ్స్. కాబట్టి మీరు చూడండి, కాంపిటీషన్ ఎంత ఎక్కువగా ఉందో మీరు చూడండి ఫ్రెండ్స్. 53,863 మంది దరఖాస్తు చేసుకున్నారని అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వి గోపాలరాజు గారు బుధవారం తెలిపారు ఫ్రెండ్స్. అయితే ట్రిపుల్ ఐటీలో అప్లై చేసుకున్న వారిలో 34,154 మంది గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు ఫ్రెండ్స్. అలాగే 19,671 మంది ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు ఫ్రెండ్స్. అప్లై చేసుకున్న వారిలో 23,006 మెంబర్స్ ఏమో బాయ్స్ అయితే 30,857 మంది గర్ల్స్ ఫ్రెండ్స్. వాళ్ళు స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అంటే క్యాప్కి సంబంధించిన వాళ్ళు 3,495 మంది, ఎన్సీసీకి సంబంధించి 2,129 మంది, దివ్యాంగులు 381 మంది, క్రీడా కోటాలో 1,389 మంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ నుంచి 327 మంది దరఖాస్తు చేసుకున్నారు ఫ్రెండ్స్. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో అయితే 28,573 మంది దరఖాస్తు చేసుకుంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 21,559 మంది దరఖాస్తు చేసుకున్నారు ఫ్రెండ్స్. అలాగే తెలంగాణ నుంచి 3,693 మంది దరఖాస్తు చేసుకున్నారు ఫ్రెండ్స్. అలాగే మళ్ళీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి 38 మంది దరఖాస్తు చేసుకున్నారు ఫ్రెండ్స్. అయితే దరఖాస్తు చేసుకున్న వారిలో స్పెషల్ కేటగిరీ వారికి జూలై 1వ తారీఖు నుండి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే జూలై 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు సైనిక ఉద్యోగుల పిల్లలు అంటే క్యాప్ కేటగిరీకి చెందిన వారి వెరిఫికేషన్ జరుగుతుంది ఫ్రెండ్స్. వెరిఫికేషన్ ఎలా జరుగుతుందంటే వీరి ఫోన్కి మెసేజ్ వస్తుంది, యు ఆర్ అటెండెడ్ టు కౌన్సిలింగ్ ఆఫ్ ఎన్సీసీ సర్టిఫికేట్ అని మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు మెయిల్ ఐడి ఇస్తే మెయిల్ ఐడికి అలాగే మీ మెసేజెస్కి కూడా మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు ఆ మెసేజ్ చూసి మీరు ఆ సర్టిఫికేట్లు అన్నీ తీసుకుని స్పెషల్ కేటగిరీ కౌన్సిలింగ్కి మీరు వెళ్ళాలి ఫ్రెండ్స్. అలాగే జూలై 3 నుంచి 6వ తేదీ వరకు క్రీడా కోట అంటే స్పోర్ట్స్ కేటగిరీకి చెందిన వాళ్ళు, అలాగే పిహెచ్డి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ జూలై 3వ తారీఖున, అలాగే భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కోట వారు జూలై 2, 3 తేదీల్లో, ఎన్సీసీకి సంబంధించిన కోట వాళ్ళు జూలై 3 నుంచి జూలై 5 వరకు ధృవీకరణ పత్రాలను పరిశీలించనున్నట్లు త్రిబుల్ ఐటీ అధికార వర్గాలు తెలిపాయి. అలాగే జూలై 11 ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నారు. జూలై 22, 23 తేదీల్లో నూజివీడులో ఎవరికైతే సీట్ వస్తుందో నూజివీడులో, అలాగే ఇడుపులపాయలో జూలై 22, 23 తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు ఫ్రెండ్స్ జనరల్ కేటగిరీలో సీట్ వచ్చిన వాళ్ళకి. అలాగే 24, 25 తేదీల్లో ఒంగోలు త్రిబుల్ ఐటీలో ఈ జనరల్ కేటగిరీ వారికి కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తారు ఫ్రెండ్స్. ఒంగోలులో ఎవరికైతే సీట్ వస్తుందో వారు ఒంగోలు కాకుండా ఆర్కే వ్యాలీ వెళ్ళాలి ఫ్రెండ్స్. అక్కడే మీకు మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుగుద్ది ఫ్రెండ్స్. అలాగే జూలై 27, 26, 27 తేదీల్లో శ్రీకాకుళం త్రిబుల్ ఐటీలో ఎంపికైతే అభ్యర్థులు సర్టిఫికేట్లను పరిశీలన చేసి అడ్మిషన్లు కల్పించనున్నారు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు లేటెస్ట్ అప్డేట్. త్రిబుల్ ఐటీ అప్లికేషన్ గడువు అయితే ముగిసిపోయింది. 53,863 మంది దరఖాస్తు చేసుకున్నారు ఫ్రెండ్స్. ప్రత్యేక కేటగిరీకి సంబంధించిన వారిది కౌన్సిలింగ్ జూలై 1 నుంచి నిర్వహిస్తారు ఫ్రెండ్స్. జూలై 11వ తారీఖున ప్రత్యేక కేటగిరీ కాకుండా జనరల్ ఎవరికైతే సీట్ వస్తుందో వారికి జూలై 11న వారికి లిస్ట్ వదులుతారు ఫ్రెండ్స్. వదిలిన తర్వాత జూలై 22, 23 తేదీల్లో నేను మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ తేదీల్లో మీరైతే కౌన్సిలింగ్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. మరి ఇంకో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే త్రిబుల్ ఐటీ అడ్మిషన్ల ప్రక్రియ కన్వీనర్గా అమరేంద్ర సార్ని కొత్తగా నియమించారు ఫ్రెండ్స్. ఈయన ఇడుపులపాయ త్రిబుల్ ఐటీకి డైరెక్టర్గా పనిచేశారు, అలాగే ఎగ్జామ్స్ కంట్రోలర్గా పనిచేశారు, అలాగే ఏఓగా పనిచేశారు ఫ్రెండ్స్.
ఈయన అడ్మిషన్ల ప్రక్రియను సమర్థవంతంగా చేపడతానని అమరేంద్ర సార్ తెలిపారు ఫ్రెండ్స్. ఈయన నియామకంపై త్రిబుల్ ఐటీ అధ్యాపకులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అమరేంద్ర సార్ అయితే మనకు త్రిబుల్ ఐటీ అడ్మిషన్ల ప్రక్రియ కన్వీనర్ ఫ్రెండ్స్. ఆయన నియమించారు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకున్నది. మీరు ఇంకా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జూలై 11 తారీఖున మీరు మీకు లిస్ట్ వదులుతారు కదా ఫ్రెండ్స్, అప్పుడు మీరు ఏ ఏ సర్టిఫికేట్లు తీసుకెళ్లాలో వాటి మీద కూడా ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. మీరు నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.